సో ముందుగా రవికుమార్ గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నిజానికి భారతదేశం చాలా సేఫ్గా ఉంది అని మనం అనుకుంటున్నాం, సేఫ్గానే ఉన్నాం. బంగ్లా పరిస్థితి భారత్కు కూడా రాబోతోంది అని కొంతమంది కాంగ్రెస్ నేతలు అనడం, కొంతమంది విశ్లేషకులు కూడా దీని గురించి మాట్లాడడం. నిజానికి మనం ఇప్పటి వరకు అట్లాంటి పరిస్థితి ఎదుర్కోలేదా, వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేదా అంటే ఏం చెప్తారు? ముందుగా ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ ప్రజలకు నమస్తే. కొంతమంది దుర్మార్గులు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు బయట పెట్టుకున్నారు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే ఉన్నారు. ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమైన నేతలు మాట్లాడుతున్నారు. ఒక సల్మాన్ ఖుర్షిద్, ఇంకో అతను ఎవరు మాట్లాడారు, సజ్జన్ సింగ్. వాళ్ళిద్దరి మనసులో ఉన్న మాట, అది కాంగ్రెస్ మనసులో ఉన్న మాటలాగా మనం భావించాలి. కాంగ్రెస్ ఇప్పుడు కాదు, కాంగ్రెస్ స్టార్ట్ అయిన మొదటి నాళ్ళ నుంచి కాంగ్రెస్ నాయకుల యొక్క స్వార్థం కోసం, స్వలాభం కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఇది మన చరిత్రలో అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఒక బ్రిటిషర్. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని భుజానెక్కెత్తుకొని మోసుకెళ్తూ, అదేవిధంగా ఈ స్వాతంత్రం కోసం పోరాడుతున్నామనే ఒక భ్రమ కలిగిస్తూ ప్రజల్లో ఈ స్వతంత్ర పోరాటం అనే ఒక ఆయుధంతో ముందుకెళ్తూ కాంగ్రెస్ పార్టీని విస్తరింపజేయడానికి ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తర్వాత అసలు మూసివేయాల్సిన పార్టీ కానీ మూయలేదు. అయితే అదే ఆ అంశాల పరంగా మనం చూసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు వాళ్ళ యొక్క పార్టీ మీటింగ్లలో చాలా సార్లు తీర్మానాలు చేసింది. ఏమని తీర్మానాలు చేసింది అంటే, దేశ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా దేశ విభజనకు వ్యతిరేకము, దేశ విభజన జరగదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సమావేశాల్లో ఎన్నోసార్లు తీర్మానాలు చేసింది. ఒక 4-5 సమావేశాలు తీర్మానాలు చేసింది. ఒకటి లాహోర్ లో కూడా తీర్మానం చేసింది, ఒకటి లాహోర్ లో జరిగినప్పుడు చేసింది, ఒకటి రాజస్థాన్ లో జరిగినప్పుడు చేసింది. చిట్ట చివరికి ఏమైంది, 1945-6 ఆ టైంలో గాంధీ గారు కూడా దీనిపైన స్పష్టమైన ప్రకటన చేశారు. దేశాన్ని విభజించడం అంటే నా దేహాన్ని ఖండించడమే అన్నారు. నా దేహాన్ని ఖండించడము, దేశాన్ని విభజించడము రెండు ఒకటేసారి జరుగుతాయి కూడా. అట్లా అన్నటువంటి గాంధీ గారు కూడా చివరికి దేశ విభజనకు తలొగ్గి మళ్ళీ మనం మనస్పర్ధలు తగ్గి మన మనసులు కలిసి దేశం మళ్ళీ కలుస్తుందని చెప్పేసి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ విభజనకు సమర్థిస్తున్నట్టుగా గాంధీ గారు కూడా మాట్లాడేశారు. ఇది చరిత్ర, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. మీకు ఈ తీర్మానాల్లో విషయాల్లో చెప్పుకుంటూ పోతే కొంతమంది ఏ విధంగా మాట్లాడారంటే, ఈ దేశానికి సరిహద్దులుగా ఒకవైపు ఉన్నటువంటి సముద్రం కావచ్చు, ఒకవైపుగా ఉన్నటువంటి పర్వతాలు హిమాలయాలు కావచ్చు, వీటిని మనం విభజించలేము, భౌగోళికంగా దీన్ని విభజించలేము, మానసికంగా మనుషుల మధ్యలో ఎటువంటి పురపచ్చాలు వాళ్ళని కూడా విభజించలేము అని చెప్పేసి ఖరాఖండిగా గట్టిగా చెప్పినటువంటి నేతలు సడన్ గా ఒక రోజు రాత్రి నిర్ణయం తీసుకొని ఆ మౌంట్ బటన్ వచ్చేసి ఒక పెన్నుతో ఒక లైన్ ఇట్లా గీసేసి దేశం విభజన జరిగిపోతుందని చెప్పేసి, అధికారం బదలాయింపు జరుగుతుందని చెప్పేసి ఒక లైన్ గీసేసి జస్ట్ ఆ అధికారం కోసమే, కేవలం ఆ అధికారం కోసమే దేశాన్ని విడగొట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంతేకాదు 10 లక్షల పైగా హిందువుల యొక్క ఉముచకోతకు కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకేం ఆలోచనలు ఉంటాయండి మనసులో? అంతేకాదు, దేశం విడిపోయిన తర్వాత కూడా హిందువులని పాకిస్తాన్ లో కూడా సుఖంగా ఉండని లేదు, ఇక్కడ ఇండియాలో కూడా సుఖంగా ఉండని. ఒక ముస్లిం దేశంగా ఏర్పడినటువంటి పాకిస్తాన్ లో హిందువుల రక్షణ కోసము ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నెహ్రూ లియాఖత్ అలీ ఉడంబడిక జరిగింది. దాని ప్రకారం, ఆ ఒప్పందం ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలను భారతదేశం కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి మైనారిటీలను పాకిస్తాన్ ప్రభుత్వం కాపాడాలి, వాళ్ళ ఆస్తులను కాపాడాలి, వాళ్ళ పైన ఎటువంటి అత్యాచారాలు జరగకుండా చూడాలి. ఆ లియాఖత్ అలీ ఒప్పందాన్ని తుంగలో తొక్కేసి పాకిస్తాన్ లో అత్యాచారాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ లో ఉన్నటువంటి అప్పట్లో 25% పైగా ఉన్నటువంటి ఇది ఎప్పుడు లియాఖత్ అలీ ఒప్పందం జరిగినప్పుడు సంగతి చెప్తున్నారు. లియాఖత్ అలీ ఒప్పందం జరిగినప్పుడు పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య 30% పైగా, హిందువులు మైనారిటీలంతా కలిపి 30% సంఖ్య అప్పటి నుంచి ఆపరేషన్ కు గురవుతూనే ఉంది, దాడులకు గురవుతూనే ఉంది, మత మార్పులకు గురవుతూనే ఉంది, హింసకు గురవుతూనే ఉంది. హిందూ మహిళలు, మైనారిటీ మహిళలు అణచివేతకు గురవుతూనే ఉన్నారు, అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు హిందువుల సంఖ్య కేవలం 2% కంటే తగ్గింది. దానికి కారణం ఎవరండి? దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ విభజనవాదం వల్ల,
కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు నేను కుర్చీ నెక్కాలా, నేను ప్రధానమంత్రి అవ్వాలి, నేను ప్రధానమంత్రి అవ్వడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఆ పాకిస్తాన్ జిన్నా ఎవరైతే ఉన్నారో జిన్నాకి ఒక ముక్క ఇచ్చి పడేస్తే తను అక్కడ చూసుకుంటాను, నేను ఇక్కడ చూసుకుంటాను ఒక ఆశ, ఆ స్వార్థం కోసమే దేశం విడిపోయింది. ఇటువంటి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితి చెప్తా. గత 10 సంవత్సరాలుగా దేశంలో అనేక మార్పులు, అనేక సంస్కరణలు జరిగాయి. దేశం అభివృద్ధి దిశగా నడుస్తా ఉంది. ప్రపంచ దేశాల్లో మంచి గౌరవాన్ని పొందింది. ప్రపంచ స్థాయిలో భారత్ కి ఒక మంచి వాల్యూ వచ్చింది. గత 10 సంవత్సరాల్లో ప్రపంచంలో భారతదేశానికి అందినంత గౌరవము వేరే ఏ ఇతర దేశానికి అందలేదు. నేను ఓన్లీ డబ్బు గురించి మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మాట్లాడలేదు. గౌరవం మనకంటూ ఇప్పుడు భారతీయుని విదేశాల్లో భారతీయుని ఇప్పుడు ఏ విధంగా గౌరవిస్తున్నారు, అంతకుముందు ఏ విధంగా చూసేవారు అనేది మనం ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే చాలు, ఆలోచించుకుంటే చాలు. నేను ఒక విషయం చెప్తాను. గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నో విషయాల్లో ఒక 12-14 అంశాలు నేను సొంతంగా స్టడీ చేసిన అంశాలు, 12-14 అంశాల్లో భారతదేశము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు కూడా ఎవరు కూడా ఊహించలేదు ఇంత ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి. అటువంటి అంశాలు నేను చెప్పుకుంటూ పోతే మీరే ఆశ్చర్యపోతారు. మీరు ఒక్కటి నేను చెప్తా, పేదరికం నుంచి బయటపడడానికి కావచ్చు. ఏం చెప్పారండి? కాంగ్రెస్ పార్టీ 1947 తర్వాత 1952 మొట్టమొదటిసారి ఎలక్షన్ జరిగినప్పుడు నెహ్రూ గారు ఆ ఎలక్షన్ లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ పడినప్పుడు ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే నా మొట్టమొదటి ప్రాధాన్యత అని చెప్పి అక్కడ నుంచి అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తాను, మీకు ఎవరితో మాట్లాడించాను పర్వాలేదు. నాకు ఒక 2 minutes కంటిన్యూస్ గా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ 12 అంశాల పైన మాట్లాడడానికి నాకు అవకాశం కలిగింది. 100%. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.